హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే వేసవిలో మొక్కజొన్న వేసాము. ఇదైతే ఆల్రెడీ మీకు కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, తడిదనం అయితే ఉంది. ఈ తడిదనం ఏంటంటే నిన్నైతే 20వ డేటు ఏప్రిల్ నెల 2026 బీభత్సమైన గాలి వర్షం అయితే పడింది. మామూలు గాలి వర్షం కాదు. అది ఏ విధంగా ఉందంటే గాలి వర్షం అనేది నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది మొత్తం కూడా నీరు దూరిపోవడం అయితే జరిగిందనమాట. ఓకే, అది మొత్తం ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ లేదా 8 మినిట్స్ దాకా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, అంతే చాలు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తున్నా సరే. అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, ఇది మొత్తం మొక్కజొన్న వేసవి పంట వేయడం జరిగింది. అయితే నిన్న 20 డేటు, ఈరోజు 21 ఎర్లీ మార్నింగ్ 21 డేట్న రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో. ఎంత పెద్ద గాలివాన అంటే ఇక్కడైతే చూస్తున్నారు కదా రాళ్ళు, ఇంత పెద్ద రాళ్ళు అనేవి చుట్టుపక్కల పెట్టాము. అండ్ ఈ పైన మొత్తం టార్బన్ సగానికి సగం కప్పడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, మరోసారి చూపిస్తాను చూడండి. ఇంత పెద్ద పెద్ద రాళ్ళు అనేవి ఇక్కడ మేము వేసినా సరే, అక్కడ చూస్తున్నారు కదా టార్బన్లు, ఇంకా నయం స్టార్టింగ్లో అయితే చాలా పెద్దది. అంత పెద్ద గాలి వచ్చి ఉంటే చూస్తున్నారు కదా, అండ్ జూమ్ చేస్తాను చూడండి, అంత దూరం వెళ్ళిపోయేవన్నమాట. బట్ అయినా సరే, అంత పెద్ద రాళ్ళు వేసినా సరే ఇక్కడే చూస్తున్నారు కదా, ఇక్కడికి తీసుకొచ్చి పడేసింది. బయట మొత్తం కూడా నులిపి ఈ విధంగా దూరంగా ఈ టార్బన్లు విసిరడం జరిగింది గాలివాన. అండ్ ఈ లోపల కూడా మొత్తం నీరు దూరిపోయి అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నీరు అనేవి నిలబడిపోయాయి. అండ్ అటొక టార్బైన్ చూడండి విసిరేసింది, మొత్తం కూడా చుట్టువైపులా విసిరడం జరిగింది. అండ్ మరొక బస్తాను అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇది బ్లూ కలర్లో. ఈ బస్తాని అంత దూరం తీసుకెళ్ళిపోయింది ఇక్కడ ఉన్న బస్తాని. అండ్ ఇక్కడైతే లోన నీరైతే దూరిపోయాయి. ఈ మొత్తం కూడా ఇప్పుడు తినేసాక, ఇప్పుడైతే టైం 7 అవుతుంది. ఒక 8 గంటలకి తినేసాక మొత్తం ఆ ప్లేస్లోనైనా, అటే ఇంకే ప్లేస్ లేదు, ఆ ప్లేస్లో అయితే మొత్తం కొత్తగా టార్బన్ వేసి ఈ మొత్తం షిఫ్ట్ చేసేయాలి. షిఫ్ట్ చేయకపోతే, ఈ మొత్తం అక్కడ తీసుకెళ్ళకపోతే ఈరోజు మొత్తం గింజ ఉబ్బిపోయి మొలకెత్తే అవకాశం అయితే ఉంటుంది మొత్తం కూడా. ఇక్కడే చూడండి, ఓన్లీ వానకే పైనుంచి పడిన వానకి మాత్రమే ఈ గమ్మెల్లో నీరు ఇంతలా నిలబడిందంటే చూసుకోవచ్చు. ఎంత పెద్ద భారీ వాన అయితే పడడం జరిగింది. చాలా పెద్ద వాన అయితే పడడం జరిగింది ఫ్రెండ్స్. మేము ఏ పంట చేసినా కూడా దరిద్ర దేవత మా నెత్తిపైన కూర్చున్నట్లుంటుంది. ఎందుకంటే నిజంగా ఏ పంట చేసినా సరే వాన వచ్చేసి మాకైతే పలకరించి వెళ్ళిపోద్ది అనమాట. ఈ విధంగానే వాన వచ్చి పలకరించి వెళ్ళిపోద్ది, మా పంటని నాశనం చేసి వెళ్ళిపోద్ది అనమాట. ఈ విధంగానే ఏం చేయలేకపోతున్నాము. మరి ఏ పంట చేసినా మరి ఈ బాధలు అనేవి ఎవరితో చెప్పుకోవాలి? అందుకే మీతో చెప్పుకుంటున్నాను, కొంచెం బాధ అనేది తగ్గుద్ది అనేసి. ఏ పంట చేసినా ఈ విధంగానే వాన వచ్చేసి మాకు సర్వనాశనం చేసి ఈ విధంగానే ఇబ్బంది పెట్టి మరి వెళ్ళిపోద్ది అనమాట. చూస్తున్నారు కదా, ఎంత పెద్ద రాళ్ళు అనేవి వేసాము. పెద్ద పెద్ద రాళ్ళు అనేవి వేసినా సరే టార్బన్లు అనేవి అంత దూరం తీసుకెళ్ళిపోయి జరిగిందనమాట. అదే తడిసాయి కాబట్టి అంత దూరం వెళ్ళాయి. ఇంకా మామూలుగా తడకపోయి ఉంటే చాలా దూరం వెళ్ళిపోదునమాట. అంత దూరం తీసుకెళ్ళిపోయేది. మాకైతే ఎటువంటి అదృష్టం అనేది లేదు, దీన్ని బట్టి తెలిసిపోతుంది. ఎంత కష్టపడి పనిచేసినా సరే చిన్నది కూడా అదృష్టం అనేది మాకైతే లేదనమాట. ఎప్పుడు వాన దెబ్బలే మాకైతే పడుతుంటాయి. నిజంగా ఇంకేం చేస్తాం చెప్పండి. ఇంత పెద్ద రాళ్ళు అనేవి పెట్టినా సరే ఆ టార్బల్ని అలాగా విసురుకొని తీసుకెళ్ళిపోయింది. అంత పెద్ద గాలి వాన అయితే రావడం జరిగింది. మాకైతే నిజంగానే అదృష్టం అయితే లేదు, ఇంకేం చేయలేం. దరిద్ర దేవత నెత్తి మీద కూర్చున్నట్టుంది మాకైతే. మరి అంతే, జీవితం అన్నాక అంతే. మరి కష్టమైన నష్టమైన ఏదో ఒకటి జరగాల్సిందే రెండింటిలో. మరి ఇంకేం చేయలేం. 20 డేట్లో
ఇది వచ్చేసి 21న ఎర్లీ మార్నింగ్ రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో. ఈ విధంగా మాకు 20వ డేట్న భారీ గాలివాన అయితే పడడం జరిగింది. మీ సైడు ఈ డేట్న అనగా నిన్న 20 డేట్న వర్షం పడిందా లేదా డెఫినెట్లీ కామెంట్ చేయండి. మాకైతే ఈ విధంగా ఆ దుఃఖాన్ని శోకాన్ని మాకైతే కలగజేసింది ఈ వాతావరణం. ఇంకేం చేయలేం మరి. ఫైనల్ ఇది గైస్, నా ఆవేదన మొత్తం ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. ఈ విధంగా మీతో షేర్ చేసుకుంటున్నా. ఓకే, చాలా పెద్ద గాలివాన పడింది. మాకు ఈ విధంగా కొంచెం నష్టం అనేది జరిగిందనమాట. ఈ మొత్తం ఈరోజు వేరే ప్లేస్కి అయితే మార్చేయాలి, ఇక్కడే మార్చేయాలి. అండ్ ఊరి పక్కనే తీసుకువచ్చామన్నమాట. ఎందుకంటే మా పొలాలు అనేవి చాలా దూరం అటే ఉన్నాయి. ఆ క్వారీ పక్కన అయితే ఉన్నాయి అన్నమాట. అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసాము. ఎందుకంటే ఈ ఊరి పక్కన అనుకోండి, వెంటనే ఏదైనా ఆటంకం వస్తే కొంచెం త్వరగా వచ్చి మా పనిని త్వరగా క్లియర్ చేసుకోవడానికి ఈ విధంగా ఊరి పక్కన తీసుకొచ్చేసాం. అదే దూరం అనుకోండి, ఒక 1 కిలోమీటర్ ఉంటుంది మా పొలాలకి దూరం. అక్కడైతే త్వరగా వెళ్ళి మా పనిని మేము చేసుకోలేము కదా. ఈ జొన్నలు పోగేయడం కానీ, అలాగే గింజలు చేసిన తర్వాత గింజల్ని పోగేయడం కానీ త్వరగా అవ్వదన్నమాట. అలాగే ఊరి పక్కన అనుకోండి, త్వరగా వచ్చి మొత్తం కూడా పోగేయడం ఈజీగా ఉంటుందని ఇలాగ ఊరి పక్కన అయితే తీసుకువచ్చేసామన్నమాట. ఫైనల్లీ ఇది గైస్, ఈ వీడియోలో నేనైతే చెప్పాలనుకున్నాను. ఇది మా బాధ, ఇది మా దుఃఖం శోకం అనమాట. ఓకే, ఈ విధంగా తడిసిపోయినాయి. ఈరోజు మొత్తం వేరే ప్లేస్లో తీసుకువెళ్ళిపోవాలి. ఆ ప్లేస్లో మొత్తం షిఫ్ట్ చేసేయాలన్నమాట. ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇంతే. వీడియోని ఇప్పటి వరకు ఇక్కడ దాకా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, డెఫినెట్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.